వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు, కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరికని బస్టాండ్ కాలనీకి చెందిన చిట్యాల రంజిత్ అనే సింగరేణి కార్మికుడు తన పర్సును బస్టాండ్ సమీపంలో పోగొట్టుకున్నాడు. వరంగల్కు చెందిన ఎర్రం అనిల్కు ఈ పర్సు దొరికింది. అయితే వెంటనే అనిల్ సమీపంలో ఉన్న రామగుండం ట్రాఫిక్ పోలీసులకు నిజాయితీతో అందించాడు. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఆదేశాల మేరకు పర్సులో ఉన్న నెంబర్ ప్రకారం చిట్యాల రంజిత్ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అనంతరం పర్సు దొరికిన అనిల్ చేతుల మీదుగా రంజిత్కు పర్సును అప్పగించారు. ఆ పర్సులో 500 నగదుతో పాటు ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా అనిల్ను ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావుతో పాటు ఎస్ఐ హరిశేఖర్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, వెంకటేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత వదినను ఓడించిన సునీల్ రావు నీతి నిజాయితీ గురించి మాట్లాడడం సిగ్గుచేటని, నీకు రాజకీయ జీవితం ముస్లింలు పెట్టిన భిక్ష అని, సైకిల్ నుంచి ఫార్చునల్ దాకా నీ పొలిటికల్ బ్రోజరికాన్ని బహిర్గతం చేస్తామని సర్టిఫికెట్లోనూ శ్రీనివాసరావు గెజిటేటెడ్ ద్వారా సునీల్ రావు ఎలా అయ్యాడని, నిన్నటి దాకా దెయ్యంలా కనిపించిన సంజయ్ నేడు దేవుడు ఎలా అయ్యాడని గంగుల అవిశ్వాసం పెట్టిడిస్తేనే భయంతో ఎంఐఎం ముందు మోకార్లిన మాట మర్చావా అని అన్నారు. భయంతో ఎంఐఎం ముందు మోకర్లిన మాట మర్చావని అన్నారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన మైసమ్మ చెట్టు నుంచి నీ రాజకీయ పతనం మొదలవుతుందని, ఎంఐఎం పార్టీ చరిత్రను తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకుంటే నిన్ను నగరంలో తిరగనివ్వమని అన్నారు. నగరంలో నిర్మించిన అపార్ట్మెంట్లో ఎవరి వద్ద ఎన్ని డబ్బులు వసూలు చేశావో, ఎవరితోనూ వసూలు చేయించావో, ఏ డాక్టర్ల దగ్గర అందిన కడికి దోచుకున్నావో ఆధారాలతో సహా బయట పెడతామని అన్నారు. तुम जलन रख के, तुम्हारी जलसी रखकर, तुम ये चमक धमक नहीं देखकर तुम ये रखे हैं, इंशाल्लाह हम आने वाले दिनों में बराबर 25 वार्डों में पोटी करेंगे, हम 20 से 22 सीट जीतेंगे और हम मेयर का ओहदा बराबर हासिल करेंगे इंशाल्लाह। और जो तुम बात बोले हैं कल अंधेरे में क्या बोलते हो सौदा कर लिए, अंधेरे में सौदा नहीं करे, हम बराबर केटीआर और केसीआर साहब की रिक्वेस्ट बैरिस्टर असदुद्दीन अवैसी साहब को करने से हमारे को सिर्फ 4 सीट पे लड़ो बोल के परमिशन मिला। फिर भी हम यहाँ का जो पावर था, यहाँ का जो डिमांड था, यहाँ की जो ताकत थी एमआईएम की, हम देख के 10 ठहरा करे, 10 में से हम क्या बोलते हो 7 जीते, एक 29 वोट से हारे, एक 52 वोट से हारे, एक 52 वोटों से हारे। इंशाल्लाह ये तो 10 जीत रहे प्लस और 10 भी इंशाल्लाह फिर इलेक्शन में जीत के 20 प्लस हम जीत के इंशाल्लाह मेयर बनाएंगे। अब आइंदा अगर फिर तुम एमआईएम के बारे में अगर बोलेंगे, पहले आप अपने गिरेबान में झांक के देख लो, तुम क्या नहीं बोले। तुम यही बीजेपी के कारपोरेटरों को तुम्हारे चैम्बर में नहीं आने दे रहे थे, तुम बीजेपी के कारपोरेटरों को एक पैसे का फंड नहीं दिए,
जब तुम्हारी भक्ति क्या थी, आज तुम्हारी घेरू भक्ति ऐसी कैसी हो गई। तुम्हारी औकात मालूम हो गया, तुम्हारे खूनों में खुद भगवा कलर है। तुम हमारी औकात, तुम्हारी औकात तुम बता दिए। ये तुम्हारी औकात यहाँ पर चलने वाली नहीं है। MIM पावरफुल है। तुम ज्यादा फिर ऐसी कमान पार नहीं होने देते, हम ये नहीं होने देते बोल तो तुम्हारे को घर से भी नहीं निकलने देते। कौन रोकता, हम भी देखेंगे। दलित के एरिया में तुम रह के दलितों के वोटों से जीत रहे। इंशाअल्लाह तुम्हारा यही वजूद मैसम्मा चट्टू के पास से चालू हुआ था। यही मैसम्मा चट्टू खाने से हमारे दलित भाई, मुस्लिम भाई सब मिलकर तुम्हारे को म्युनिसिपल में भी नहीं जाने देंगे। तुमको अगर चैलेंज है वाकई, तुम तुम्हारे बाप को पैदा हुए, तुम बीजेपी से टिकट लेके ठहरा करो। MIM से बराबर यहाँ से MIM से कैंडिडेट ठहरेगा। जब देखेंगे तुम जीतते या MIM जीतती, कौन जीतती, ये बात हम बोलने के आप दूसरों की पेश काफी मत करो। खबरदार सुनील राव, अपने हद में रह के आप बात करो। आइंदा फिर बैरिस्टर असदुद्दीन अवैसी साहब और अकबरुद्दीन अवैसी साहब और MIM के बारे में बोलेंगे तो खबरदार ठीक नहीं रहेगा। और तुम ये बोलने वाले हो गए कि किरण कुमार रेड्डी क्या बोलते दोस्तों, उनकी तारत निकाल दिया। किरण कुमार रेड्डी का आज एड्रेस नहीं है। इंशाल्लाह पॉलिटिकली एड्रेस करीमनगर सुनील राव का भी नहीं रहेगा इंशाल्लाह। ये MIM का दावा है। मैं तमाम मीडिया वालों का, हमारे MIM के जितने भी जिम्मेदार है, मैं उन लोग का शुक्रिया अदा कर रहा हूँ। मैं जो वर्ड बोला आप वो वर्ड आपके चैनलों के जरिए, पेपर के जरिए शेयर करिए। खुदा हाफिज, शुक्रिया, अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। గచ్చిరోలి జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నక్సలైట్స్ ప్రభావిత ఈ ప్రాంతంలో గత నెలలో పేనుగొండలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నెల వ్యవధిలో రెండవ పోలీస్ స్టేషన్ నిన్న జనవరి 30 నాడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో నేలగుండ పరిసర ఈ ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. బ్రూమ్రగడ్డ నుండి 20 కిలోమీటర్ల మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దు నుండి కేవలం 600 మీటర్ల దూరంలో ఉన్న బామ్రాగఢ్ తాలూకాలోని నేలగుండలో కొత్త పోలీస్ సహాయక కేంద్రం ఏర్పాటు చేయబడింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ కీలకంగా మారుతుందన్న విశ్వాసాన్ని పోలీస్ యంత్రాంగం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం గచ్చిరోలి పోలీస్ బలగాల భారీ బలగాలను మోహరించారు. 1050 మంది సిబ్బంది, 10 జేసీబీలు, 19 ట్రైలర్లు, 4 ఫ్లోకెన్లు, 45 ట్రక్కుల మొదలైన వాటి సహాయంతో కేవలం ఒక్క రోజులోనే పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ పోలీస్ స్టేషన్ వైపే సౌకర్యం 19 ఫోటా క్యాబిన్లు, జనరేటర్ షెడ్, తాగునీటి కోసం RO ఫ్లాట్, మొబైల్ టవర్, టాయిలెట్ సౌకర్యం, పోస్ట్ సెక్యూరిటీ కోసం మ్యాక్వాల్, BP మోర్చా, 8 ఇసుక మోర్చా తదితర సౌకర్యాలను నిర్మిస్తున్నారు. वर्षाचे पहिला पोलीस मदत केंद्र पोलीस स्टेशन नेलगुंडा इथे उभारणी करण्यात आलेलं आहे आणि हे जवळपास भामरागडपासून 20 किलोमीटर आहे जे तहसील प्लेस आहे. इथे या एरियामध्ये पोलीसचे कोणतेही प्रेझेन्स नव्हता, माओवाद्यांचे वरवर होता आणि हे कमी करण्यासाठी जवळपास 300 स्क्वेअर किलोमीटरचे आमचे एरिया आहे जे सिक्युरिटी व्हॅक्यूम या पोलीस स्टेशन मुळे कमी होणार आहे. या एरियामध्ये रोड आणण्यासाठी, मोबाईल टावर्स आणण्यासाठी आणि छत्तीसगड बॉर्डरवर फक्त 400 मीटर दूर इंद्रावती बँकवर हे पोस्ट आहे आणि हे स्ट्रॅटेजिकली खूप इम्पॉर्टंट आउटपोस्ट आहे. या पोस्टातून भुजमाडमध्ये ऑपरेशन आणि नॅशनल पार्कमध्ये ऑपरेशन करण्यामध्ये गडचिरोली पोलीसला आणि CRPFला खूप मोठा मदत होणार आहे आणि ओव्हरऑल खूप स्ट्रॅटेजिकली इम्पॉर्टंट पोलीस स्टेशन आज आम्ही इथे उभारण्यात आलं आहे. కేంద్ర బడ్జెట్లో బీసీలకు 1,00,000 కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతర్ రామరాజు గుజరాతీ భాషలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. నేటి నుండి కేంద్ర ఆర్థిక బడ్జెట్ మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కోఆర్డినేటర్ కమ్మగాని కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శంతన్ రామరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో సగానికి పైగా ఉండి ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా దేశ రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ బీసీలకు 1,00,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు, విద్యార్థి సంఘ నాయకులు, జర్నలిస్ట్ నాయకులు దొంతు పురుషోత్తం నేత, కొండి సాయి కిరణ్ నేత, కాంగ్రెస్ యువ నాయకులు, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరి ప్రధానమంత్రి గారు ఇవాళ బీసీలకు కేంద్ర లోపల 1,00,000 కోట్లతోటి ఒక బ్యాంకు ఏర్పాటు చేసి ఒక సంక్షేమ నిధి సంక్షేమ మండలి ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీల అభ్యున్నతి కావచ్చు, బీసీ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం లోపల 50% పైగా ఉండే బీసీలు ఉత్పత్తి చేయని వర్గాలుగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక ఉన్నటువంటి ఈ బీసీలు ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి మీ యొక్క విధానాలే కారణం అని చెప్పేసి మేము గంటాపదంగా చెప్తున్నాం. అదేవిధంగా మరి ఎన్నో రోజుల నుండి కూడా మరి కేంద్రంలో మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. కానీ 50% పైన బీసీలకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఆ మంత్రిత్వ శాఖ కూడా పూరించే విధంగా మీరు ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి. బీసీ సమస్యలను కూడా మరి మీ దృష్టి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇలా బీసీ లోపల ఎన్నో అణగారిన వర్గాలు ఉన్నాయి, అణగారిన కులాలు ఉన్నాయి. మరి వారందరినీ కులం పేరుతో దూషించే పరిస్థితి ఇవాళ నడుస్తూ ఉంది. మరి వాటన్నిటి భిన్నంగా ఇవాళ బీసీ యాక్ట్ను, బీసీ అట్రాసిటీ యాక్ట్ను కూడా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలి, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఇవాళ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ యువత విద్య, వైద్య, మరి ఉపాధి రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు పూర్తిగా వెనుకబడింది, తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. కాబట్టి మరి బీసీలకు అన్ని రంగాలతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లు అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఆ దిశగా మీరు ముందడుగు వేసి జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని బాలయేసు పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడుపుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, బాలయేసు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖ్కు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ వినతి పత్రాన్ని అందజేశారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దేవరుపల మండల కేంద్రంలోని బాలయేసు పాఠశాలను జిల్లా ఏసీ రవికుమార్ పాఠశాలను సందర్శించి తనిఖీలు చేశారు. బాలయేసు హై స్కూల్ మీద చిన్న ఇష్యూ ఉండే, అది ఎంక్వైరీ చేయడం కోసం జనగాం ఎంఈఓ శ్రీ రాజేందర్ గారు మరియు ఏసీజీ జనగాం నేను స్కూల్కి రావడం జరిగింది. ఈ కంప్లైనెంట్ ఇచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ పాఠశాలకు కేటాయించినటువంటి బస్సులు ఎన్ని, ఆ బస్సుల యొక్క డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళకి బస్సులకు అటెండెంట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రోజు బస్సులో వెళ్తున్నారా లేదా అనే విషయం, మరియు ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల జాబితా మరియు వాళ్ళు అందరూ ట్రైన్డ్ టీచర్సా కాదా అనే విషయాలన్నింటినీ మేము ఇక్కడ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకు సరిపడే అమ్మాయిల అబ్బాయిలకు సరిపడేటువంటి టాయిలెట్స్, యూరినల్స్ అవి లేవు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా మేము చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల రికగ్నిషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. కుప్పం పట్టణ పరిధిలోని నందమూరి తారక రామారావు క్రీడా సముదాయ ప్రాంగణం నందు ఒక గుంత ప్రాంతంలో వయోవృద్ధుడిని స్థానికులు గుర్తించారు. వృద్ధుడి వివరాలు ఆరా తీయగా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందన్నారు. వెంటనే సమాచారాన్ని కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్కు చేరవేశారు. సమాచారాన్ని అందుకున్న ఆయన వెంటనే నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణానికి చేరుకొని వయోవృద్ధుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని భోజనం పెట్టి తన స్వగ్రామం చేరుకోవడానికి వృద్ధుని బస్సు ఎక్కించి ప్రయాణపు ఖర్చులను సైతం వారే భరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కృష్ణన్, దళిత నాయకులు రాగరాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ரொம்ப வருஷம் ஆச்சா? எங்க இருந்து எத்தனை நாளா? எங்கண்ணா வேலை பண்ணுங்களா? இப்போ வந்துட்டாங்க அங்கிருந்து சரி இப்போ இங்கே வந்து என்ன பண்ணலான்னு இருக்கிறீங்க? எப்போ நாளைக்கு போறியா? சாப்பிட்டு புறப்படணும் ஊருக்கு. உங்களுக்கு பஸ் சார்ஜ் நான் கொடுத்து அனுப்புறேன். ஊருக்கு போய் சேரணும். இங்க இருந்தாக்கா கஷ்டம் இல்லையா? ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం, మీరంతా తరలిరండి. ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. 4 ఎకరాలున్న రైతు నేను 4 కోట్ల ఆసామిని అని ధీమాగా 4 ఎకరాలున్న రైతు నేను 4 కోట్ల ఆసామినని ధీమాగా ఉండేటోడు. మారుమూల గ్రామాల్లో కూడా 40 లక్షల ఎకరానికి ఉండేది. ఇప్పుడు సగానికి సగం పడిపోయాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనే అంత కోపంలో ఉన్నారు కేసీఆర్. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లనే పెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి, ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కదా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा? तुम्हारा क्या हुआ बहन? तुम्हारा क्या हुआ? तुम हैदराबाद में तुम लोग हैं? मेरे कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఇళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయేవారికల్లా ఇంకో 3-4 వేల కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది.
మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలనే కష్టమైంది దొరుకుతుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీకు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. మరి కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీలను అందించారు. అనంతరం మంత్రి ఆర్థిక శాఖ కార్యాలయానికి బయలుదేరారు. పద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపాక పార్లమెంట్లో 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు. కల్చరల్ ర్యాలీ అరకు ఉత్సవాలలో భాగంగా దేశంలోని గిరిజనులు సాంప్రదాయాలు, ఆచారాలు ప్రదర్శన, గిరిజన సంస్కృతిని చాటి చెప్పాలనే ఉద్దేశంతో చలి ఉత్సవం 2025 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ల్యాండ్ విషయంలో హుజరాబాద్ జమ్మికుంట పోలీసులు టార్చర్. మహిళ అని చూడకుండా కొట్టడం, కాళ్లతో తన్నడం, టాయిలెట్ వస్తుందని చెప్పిన చుట్టుముట్టి బాత్రూంకి పంపిన పోలీసులు. భయంతో 3 సార్లు చీరలోనే టాయిలెట్ పోయిన మహిళ. వేసుకొని పోతే దండం పెడతాం, కాలు మొక్కుతాం సార్. సిఐ సార్ ని దండం పెడతా, కాలు మొక్కుతా. అట్లా తీసుకుపోకుని సార్ అని కాలు మొక్కితే మా అన్నంత అంతే అక్కడ పడ్డది. నాకు గుండె స్పీడ్ అయిపోయింది. నా తలంచుకొని కాలు కట్టిన నా భర్త ఉంటే నా మీద ఒక దెబ్బ అయ్యింది. ఈ పోలీసులతో నీ దెబ్బల పడ్డా బాగా బాధపడ్డా నేను. ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టి బీపీ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే. నువ్వు పండుకో 4 పోలీసులను ఎంబడించినంత టాయిలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా. నన్ను టాయిలెట్స్ వచ్చిన పరిస్థితులంతా తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతానంటే నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అవుతుంది. నా పానం మా అమ్మతో మాట్లాడతా. నా పిల్లలు చిన్నోళ్ళు, నేను పేజెంట్. దండం పెడతా సార్, దండం పెడతా, కాలు మొక్కుతారన్నంతా మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామ్ హాస్పిటల్ తీసుకుపోయి అదే జీప్ లో రామ్ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీపీ చెక్ చేయించి అట్లా బెడ్ మీద వండబెట్టిన ఉంటేనే ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు. మంచిలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇక నాకు టాయిలెట్ వస్తుంది సార్, మీరు దండం పెడతా సార్, నన్ను బయటకు తీసుకుపోలేని అడుగుతా. నా పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకు తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్, నాకు పానం అంతా భయంకరం ఉంది సార్. మా పిల్లలు చిన్నోళ్ళు సార్, మా అమ్మ పేషెంట్ సార్, దండం పెడతా సార్, కాలు మొక్కుతారు అన్నంత అస్సలకి చీరల టాయిలెట్ పోసుకున్నా, 2 సార్లు పోసుకున్నా. దండం పెడతా సార్, మా అన్నకు ఒక ఫోన్ ద్వారా అయింది అన్నంత నన్ను ఇబ్బంది పెట్టిండు.
ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిన 2 లక్షల రూపాయలు అడిగిండు. మేము ఇయ్యలేదు, మేము గరీబోళ్ళం సార్, మీ దండం పెడతాం సార్, మా పరిస్థితి మంచిగా లేదని 2 గాళ్ళ మీద పడితే మా నందంతా ఇక్కడ పెట్టాడు. మా నన్ను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక 8:30 లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి ఏంది సార్ 50 రూపాయలు లేవా, నన్ను గింత ఘోరం చేస్తాను ఏంది సార్ అని మళ్ళీ చీరలు టైలెట్ చేసుకున్నా. చీరలో ఎటు పడితే అట్టే మెడలు ఉంటే ఇవన్నీ ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు. మరి ఘోరం ఈ సిఐ సారు మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళని అట్లా బాధ పెట్టాలి సారు. దీనికి రేవంత్ పున్నం ప్రభాకర్ సారు, రేవంత్ రెడ్డి సారు, మీకు పాదాన వందనాలు సారు. మా సమస్యను పరిష్కరించాలి సారు. ఈ పేదోళ్ల బాధ ఇట్లా రావద్దు సారు. నా భర్త మీద వెళ్తా నేను ఒక దెబ్బ వాళ్ళలేదు, పోలీసు వాళ్ళతో నేను దెబ్బలు పడ్డా సార్. నన్ను కాలుతో అన్నిట్లు సారు, నెత్తేసిలు సారు. నేను చెప్పడానికి బాధలు ఉన్నా సార్. ఇప్పటికి నాకు అన్నం తినబుద్ధి ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామని వెళ్తా పానం గజగజలుగుతాను సార్. కానీ మా అన్నను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్. పైసల కొరకు 2 లక్షల రూపాయలు ఇవ్వపోయినంత మస్తు ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెడతా మా దగ్గర లేవు పేదోళ్ళం మేము అని 2 గాళ్ళు మొక్కినంత మా వన్నీ వదిలిపెట్టలేదు. కోట్లు ఉన్నాయి సార్. మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామన్నంతా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అది హెడ్ కానిస్టేబుల్ సదయ్య అంతా కాలుతోనే ఆ ప్రూఫ్లు ఉన్నాయి ఆడ. ఇక కాలుతో అనుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీవులు వేసుకొని పోయింది. హెడ్ కానిస్టేబుల్ సదయ్య అంతా మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. రావాలే నువ్వేంది అవలేమొకదానని ఇష్టం ఉన్నట్టు లంజము నా తిట్టి తీసుకుపోయాడు. ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు. వద్దు సార్ మా అమ్మ తీసుకొని వస్తామంటే ఇట్లా మొక్కలు కాలుతున్నాను, నేను ఎడమ కాలుతున్నాను. నేను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు, ఇంత అది కాలేదు. మా భూమి మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం. కొలత తీసుకున్నా రాలి అని ఎంఆర్ఆ రమ్మంటేనే మేము పోయినాం. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిళ్ళు గాని ఈ మా గోస సిఐ ఖచ్చితంగా కలుగుతుంది. మేమెట్లా బాధపడ్డామో మా పిల్లలు ఎట్లా బాధపడ్డారో ఆయన అంతకన్నా డబ్బులు అవుతాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోతా ఉన్నారు అనంటే ఈ ఆధారాలను పరిశీలించాలి. ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్ సదయ్యను కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే, ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈ రోజు సేఫ్ గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.